ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసేది బలమైన ప్రార్థన. దేవుని సన్నిధిలో గోజాడేదే బలమైన ప్రార్థన. ఒకటి పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో నిలబడి, నాయనా నాకు ఇది కావాలి, నాకు ఇది దయచేయాలని అడిగేదే ఈ ప్రార్థన. పట్టుదల కలిగి ఉండే ప్రార్థనే బలమైన ప్రార్థన. అలాంటి ప్రార్థన ఎవరు చేశారు అంటే ఏలియా చేశాడు. ఎందుకు చేశాడే అంటే వాళ్ళు దేవుని మాట వినట్లేదు, దేవునికి దూరం అయిపోయారు. దేవుని పట్ల ఉన్న ప్రేమ వాళ్ళని ప్రతి దినం దూరం చేస్తూనే ఉంది. కాబట్టి దేవుడే చెప్పాడు, అయ్యో నా మాట వినట్లేదు, నీ వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పు, 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడదు అని అదే మాట సెలవిచ్చాడు. మరలా వారు ప్రార్థన చేస్తారు. చేసినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడని తెలిసే పోయి ఊరకుండా 3.5 సంవత్సరాలు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. దేవా, నేను ఒక మాట చెప్పొచ్చాను, ఆ మాట నువ్వు నెరవేర్చాలి. లక్షల మంది ప్రార్థన